ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకులు ఫెయిల్యూర్స్ తో ఫేడ్ అవుట్ దశకి చేరుకున్నారు. ఒక్క సినిమాతోనే యంగ్ అండ్ డైనమిక్ దర్శకులు ప్రూవ్ చేసుకుంటే వీరికి ఛాన్స్లు ఇచ్చే హీరోస్ ఎవరు? అయినా సరే పడిన చోటే బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని పట్టుబతులని విక్రమార్కుల్లా ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. 90s 20s లో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన దర్శకులైన కృష్ణారెడ్డి, వైవిఎస్ చౌదరి, వినాయక్, శ్రీను వైట్ల లాంటి సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ కి ఇప్పుడు పెద్దగా ఛాన్సులు లేవు. టాలీవుడ్ లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటూ ఉంటే అవుట్డేటెడ్ స్టోరీస్ తో ఫెయిల్యూర్స్ చవిచూడడం కూడా ఈ సీనియర్స్ కి మైనస్ గా మారిందే. కానీ సినిమా తప్ప మరొక ప్రపంచం తెలియని ఈ ఫిల్మ్ మేకర్స్ కమ్బ్యాక్ కోసం కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే బౌన్స్ బ్యాక్ అవుతామన్న కాన్ఫిడెంట్ తో నయా ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. ఫ్యామిలీ డైరెక్టర్ గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ ఎస్వి కృష్ణారెడ్డి దాదాపు పుష్కర కాలం గ్యాప్ తీసుకుని తన 43వ సినిమాను పట్టాలెక్కించారు. ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు తర్వాత మెగాఫోన్ పట్టని ఎస్వి కృష్ణారెడ్డి సౌత్ కొరియా నటి జున్ హ్యూన్ జీతో టాలీవుడ్ కి ఆమెను పరిచయం చేస్తున్నారు. రీసెంట్లీ లాంచ్ అయిన ఈ మూవీతో ఫ్యామిలీ డైరెక్టర్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ ఒకప్పటి ఫైరింగ్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దేవదాస్ తర్వాత హిట్టే చూడలేదు. సాయి తేజ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. కానీ ఆర్థిక కష్టాల కారణంగా రే సినిమా డిలే కావడం, సినిమా అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో పాటు అటు దర్శకుడిగా ఇటు నిర్మాతగాను చితికిపోయాడు. చాలా గ్యాప్ తీసుకున్న వైవిఎస్ చౌదరి ఇప్పుడు హరికృష్ణ మనవడు తారక్ రామారావును హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను టేకప్ చేశాడు. నందమూరి వారసుడికి హిట్ ఇచ్చి తను బౌన్స్ బ్యాక్ కావాలని ట్రై చేస్తున్నాడు. కృష్ణారెడ్డి, వైవిఎస్ చౌదరి మాత్రమే కాదు, గాల్లో సుమోలు లేపి ఫ్యాక్షనిస్ట్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వివి వినాయక్, హీరోస్ తో కామెడీ పండించే శ్రీను వైట్ల కూడా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. వెంకీ మామతో మ్యాజిక్ రిపీట్ చేసేందుకు వినాయక్ ట్రై చేస్తే ఆ యంగ్ హీరోని శ్రీను వైట్ల లైన్ లో పెట్టారట. వివి వినాయక్ ఒకప్పుడు ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఖైదీ నంబర్ 150 తర్వాత ఇంటెలిజెంట్ చేస్తే తర్వాత మ్యాజిక్ పనిచేయలేదు. దీంతో 5 years గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి బెల్లంకొండతో ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇటు దర్శకుడిగానే కాదు, హీరోగా ప్రయత్నాలు మొదలు పెడితే వర్కౌట్ కాలేదు. ఇది సెట్ అయ్యేట్లు లేదని మళ్లీ కెమెరాపై ఫోకస్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని టాక్. గతంలో ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన లక్ష్మి బ్లాక్ బస్టర్ హిట్. హీరోస్ తో ఫైటింగ్స్, రొమాన్సే కాదు, కామెడీ పండించే శ్రీను వైట్ల కూడా హిట్ చూసి చాలా కాలమే అవుతోంది. వరుస ఫెయిల్యూర్స్ తో హీరోలు మొహం చాటేస్తున్న వేళ డిజాస్టర్స్ తో సతమతమవుతున్న నితిన్ ఆఫర్ ఇచ్చాడని టాక్. మైత్రి మూవీ మేకర్స్ ఈ ఇద్దరిని కలుపుతుందని బజ్. ఏదేమైనా అలుపెరగని విక్రమార్కుల్లా పోరాడుతున్న ఈ ఫిల్మ్ మేకర్స్ బౌన్స్ బ్యాక్ అయి మరింత మంది ఫేడ్ అవుట్ దర్శకులకు బూస్టర్స్ గా మారతారేమో చూడాలి.